మళ్ళా చెప్తున్నా, చాట్ జీపీటీని గూగుల్ లాగా యూజ్ చేయకండి. చాలా మంది చాట్ జీపీటీని గూగుల్ లాగా యూజ్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ పైథన్, గివ్ మీ మోటివేషన్, టెల్ మీ అబౌట్ ఏఐ, తర్వాత ట్యాబ్ క్లోజ్ చేసేస్తాడు. మళ్ళీ దోసగాలతో అంటాడు, అరే చాట్ జీపీటీ మొత్తం హైపరా, ఏం లేదురా, నేను వాళ్ళ కొన్ని క్వశ్చన్స్ అడిగినా అంతేం లేదు చాట్ జీపీటీలో అని అంటాడు. ChatGPT isn't as good as I expected. It's impressive, but it falls short. I thought it was pretty solid. It's good, but not quite there yet. కానీ ఇక్కడ ఏంది ప్రాబ్లం? చాట్ జీపీటీలో లేదు, ప్రాబ్లం యూజేజ్లో ఉన్నది. You don't need ChatGPT answers. You need ChatGPT structure. This is the real point. ఆల్వేస్ రిమెంబర్ దిస్, టూల్ పవర్ఫుల్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, టూల్ని ఎట్లా యూజ్ చేస్తావు నువ్వు అది ఇంపార్టెంట్. మన బండు గారి దగ్గర పోదాం. వాడు చాట్ జీపీటీ ఓపెన్ చేసిండు, టైప్ చేసిండు టీచ్ మీ పైథాన్ అని. చాట్ జీపీటీ ఇంత సొల్లు చెప్తుంది, ఆర్ ఒక కట్ షార్ట్ ఆన్సర్ ఇస్తుంది, ఏం అర్థం కాదు. ఏం చేద్దామంటావు అంటాడు వాడు. అవ్వద్రాబాయ్ అని క్లోజ్ చేసేస్తాడు. మనం చేసే పెద్ద గల్తీ అదే. చాట్ జీపీటీ ఇక్కడ టీచర్ కాదు, అది మీ థింకింగ్ పార్ట్నర్. మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం, మీరు వేగ్ క్వశ్చన్ అడిగితే అది వేగ్ ఆన్సర్ ఇస్తుంది. టీచ్ మీ పైథాన్ అంటే వానికి ఏం చెప్తాడు వాడు? అరే నేను ఇది చదువుకోనున్నారా, నా స్ట్రీమ్ ఇది, నేను బీకామ్ చేసిన ఆర్ బీఎస్సీ చేసిన, నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నది, నాకు కంప్యూటర్ గురించి ఒక ముక్క రాదు, నాకు ఏబీసీ కూడా రాదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నారా, నాకు ఒక 90 days టైం ఉన్నది అని మీరు దాని గురించి మనం ముచ్చట్లు చెప్పుకున్నట్టు అడిగితే ఇట్ విల్ గివ్ యూ అన్. అదే మీరు ఇట్లా స్ట్రక్చర్డ్ క్వశ్చన్ అడిగితే అది స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఇస్తుంది. డిఫరెన్స్ అదే. ఇక్కడ గూగుల్ మీకు లింక్స్ ఇస్తుంది వెబ్సైట్స్ది, అదే చాట్ జీపీటీ ఒక ఫ్లోని బిల్డ్ చేస్తుంది మీకోసం. అసలు వాట్ ఈస్ ద కరెక్ట్ వే టు స్టార్ట్? ఫర్గెట్ ఫీచర్స్, ఫర్గెట్ సెట్టింగ్స్, ఫస్ట్ క్లారిటీ. చాట్ జీపీటీ ఓపెన్ చేసే ముందు మీరు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఫ్యూ క్వశ్చన్స్. వాట్ ఆర్ దోస్? అసలు నేను ఎగ్జాక్ట్లీ ఏం నేర్చుకోవాలనుకుంటున్నా, అండ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నా, అండ్ ఇది నేర్చుకోవడానికి నా దగ్గర ఎంత టైం ఉన్నది, అండ్ ఎంత టైంలో ఈ క్లారిటీ లేకపోతే ఏఐ కన్ఫ్యూజ్ అవ్వదు, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక సిస్టమ్ ప్రాంప్ట్ చూసాం. ఇన్స్టెడ్ ఆఫ్ టీచ్ మీ పైథాన్ ఇది అడిగే కంట, ఇన్స్టెడ్ ఆఫ్ టీచ్ మీ పైథాన్ దీని అవుట్పుట్ చూడండి. ఇది ఎవరిని ఉద్దేశించి అడిగిర్రు, ఏందన్నట్టు ఏం డీటెయిల్స్ లేవు, అది ఒక జనరిక్ ఆన్సర్ ఇచ్చింది. అదే మీరు యాక్ట్ యాజ్ ఎ మెంటార్. ఐఎమ్ a beginner from India. I want to learn Python for job readiness in 3 months. Create a weekly roadmap with milestones and practice tasks. మనం ఇక్కడ దానికి మనం ఎక్కడి నుంచి ఉన్నాం, మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, అండ్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలనుకుంటున్నాం, అండ్ నాకు నీతో ఏం కావాలా అంటే నాకు రోడ్ మ్యాప్ కావాలా అండ్ ప్రాక్టీస్ టాస్క్లు కావాలా, సో దట్ ఐ కెన్ లెర్న్ బెటర్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద అవుట్పుట్. అంటే మనం ఇక్కడ ప్రాంప్ట్లో క్వశ్చన్ అడగలేదు, దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. మన ప్రాంప్ట్లో మనం స్పెసిఫిక్గా ఉండాలా అండ్ ఐటరేటివ్ ప్రాంప్ట్స్ యూజ్ చేయాలా, అండ్ సేమ్ అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేసినాం మనం. నెక్స్ట్ వచ్చేసి ద 4-level చాట్ జీపీటీ మెథడ్. ఇక్కడ నేను మీకు ఒక సిస్టమ్ చెప్తా, అది మీరు చాట్ జీపీటీతోనే కాదు వేరే ఏ ఎల్ఎల్ఎం యూజ్ చేసినా ఇది ఫాలో చేయండి. లెవెల్ 1 వచ్చేసి అండర్స్టాండ్, ఎక్స్ప్లెయిన్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ వేరియబుల్స్ ఇన్ సింపుల్ టర్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్. అండ్ లెవెల్ 2 వచ్చేసి స్ట్రక్చర్ అంటున్నాం, క్రియేట్ 1 week ప్లాన్ టు ప్రాక్టీస్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ విత్ డైలీ టాస్క్స్. ఇక్కడ మనం దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చినాం ఎట్లా కావాలో. లెవెల్ 3 వచ్చేసి ప్రాక్టీస్, గివ్ మీ 10 బిగినర్ లెవెల్ కోడింగ్ ఎక్సర్సైజెస్ ఆన్ వేరియబుల్స్. అండ్ లెవెల్ 4 వచ్చేసి ఫీడ్బ్యాక్, రివ్యూ దిస్ కోడ్ అండ్ టెల్ మీ ద మిస్టేక్స్. మనం దాన్ని రివ్యూ చేయమంటున్నాం, మనం రాసిన కోడ్ని రివ్యూ చేసి నాకు ఏం మిస్టేక్ అయిందో చెప్పని అడుగుతున్నాం. జస్ట్ మనం ఒక టీచర్ని అడిగినట్టు ఇక్కడ చాట్ జీపీటీని అడుగుతున్నాం, ఆర్ for that matter any LLM. This is the system we follow. మీరు చూస్తే ఈ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్ని అడగండి, ఆర్ ఎక్కడన్నా మీరు చూస్తే మనోళ్ళు చేసే తప్పు అదే. వాడు లెవెల్ 1లోనే ఉంటాడు, అరే నాకు పైథాన్ నేర్పావా, అరే నాకు పైథాన్ నేర్పావా అని వాడు అక్కడనే ఉంటాడు. దానికి స్ట్రక్చర్ ఇయ్యడు, దానికి ప్రాక్టీస్ గురించి అడగడు, అండ్ ఫీడ్బ్యాక్ గురించి అయితే వానికి బౌన్సర్ అయ్యేది. మీకు ప్రాపర్ లెర్నింగ్ కావాలంటే సిస్టమ్ బిల్డ్ చేయాలి యూజింగ్ దిస్ 4 levels. టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ల్యాప్టాప్ ఉన్నదా, ఇంటర్నెట్ కొంచెం స్టేబుల్ అయితే ఉన్నది కదా, సైలెంట్ ప్లేస్ అయితే ఉన్నది కదా. దీంట్లో ఏమైనా లేకుంటే ఫస్ట్ ఫిక్స్ దాట్. ఇది సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏదో రొమాంటిక్ టాస్క్ కాదు, ఇది ఆపరేషనల్. మీ టాస్క్ని ఆర్గనైజ్ చేసుకోవాలంటే మీరు ఎవర్ నోట్, గూగుల్ డ్రైవ్, నోషన్ లాంటివి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా యూజ్ చేసుకోండి, ఓవర్ కాంప్లికేట్ చేసుకోకండి.
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు టూల్ పర్ఫెక్ట్ అని కాదు, మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి మన అడ్వాంటేజ్ ప్రకారం. దాంతో కన్సిస్టెన్సీ వస్తుంది. మన బంటు గాంధీ డైలీ రొటీన్ డిజైన్ చేద్దాం. మార్నింగ్ 20 minutes. టుడే ఫోకస్ ఏరియా ఫర్ పైథాన్. మళ్ళీ ఆఫ్టర్నూన్లో ఒక చిన్న స్టడీ సెషన్. ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్, గివ్ ఎగ్జాంపుల్స్, గివ్ ఎక్సర్సైజెస్. మళ్ళీ ఈవినింగ్లో సమ్మరైజ్ వాట్ ఐ లెర్న్ టుడే, క్రియేట్ 5 రివిజన్ క్వశ్చన్స్. అండ్ వీక్లీ సండేకి generate progress report based on what I studied. And make sure you question yourself these 3 questions: what I studied, what I understood, and what confused me. That's enough.